ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులను ఉల్లంఘించి పాఠశాలలను నడుపుతున్న ప్రైవేటు పాఠశాలలు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు కళాశాలలు నడుపుతున్న యాజమాన్యులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డేలో డిఆర్ఓ పద్మశ్రీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసి సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయితే ఖమ్మం జిల్లా కేంద్రంలో అనేక ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను లెక్క చేయకుండా తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై వారు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సెలవులు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు తరగతులు నిర్వహించడంపై ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రుల మధ్య తారతమ్య భేదాలు సృష్టించబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చదవని వారిగా, ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు బాగా కష్టపడి చదివే వారిగా భేదాభిప్రాయాలు వెల్లువెత్తుతాయని అన్నారు. ప్రభుత్వ విద్యార్థులు ప్రైవేటు విద్యార్థుల మధ్య వెలకట్టలేని తారతమ్యం సృష్టించబడుతోందన్నారు. ఈ విషయాలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము జిల్లా అధికారులు కావచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారులని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మొత్తం కూడా దసరా సెలవులు ప్రకటిస్తూ ఉంటే మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యాజమాన్యాలు సెలవులు ఎందుకు ప్రకటించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఈరోజు ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనేక సెలవులు కూడా ఈరోజు ఇవ్వకుండా విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి జిల్లాలో కనబడతా ఉంది. ఇంకో రకంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ప్రకటించారు, మరి ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటించలేదు. ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల మధ్య ఉన్నటువంటి విద్యార్థుల మధ్య జిల్లా అధికారులు నిర్లక్ష్యం వల్ల తారతమ్యం చూపెడుతున్నారని చెప్పేసి కూడా మా పీడీఎస్గా మేము భావిస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలి. ఈ తారతమ్యం లేకుండా మీరు ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటిస్తారా లేదా అనేది ఒక విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. అదేవిధంగా రెండో విషయం మేము తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ మీరు ప్రైవేట్ పాఠశాలలు కనుక తెరిస్తే మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా చదువులు బోధించండి. రాష్ట్రం కూడా రాష్ట్ర వ్యాప్తంగా